హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో ఎండ్ అయితే మంచిగా వస్తుంది. నైట్ ఫుల్ వర్షం పడింది. అక్కడక్కడ వాటర్ స్టోర్ అయిపోయి మొత్తం బాల్కనీ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందండి. మట్టి మట్టి ఉందన్నమాట. ఇంకా స్లిప్పర్స్ కూడా చూసారా ఎలా పడితే అలా ఉన్నాయి. బయట క్లీనింగ్ అంతా కూడా చేసేదే ఉంది. ఇంకా బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో. బట్టలన్నీ కూడా మేము మండే రోజు వాష్ చేసామండి. ఆ రోజు బోనాలు ఉండడంతో తెలంగాణలో హాలిడే అయితే ఇచ్చారు. మా హస్బెండ్ అండ్ మా పాప కూడా ఇంట్లోనే ఉన్నారు మండే రోజు. ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసామన్నమాట, టవల్స్తో సహా. ఇంకా స్వెటర్స్ కూడా కొన్ని ఉంటే అవి కూడా వాష్ చేసేసాము. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయండి బట్టలన్నీ కూడా. వర్షాలు రావటం వల్ల ఏంటంటే అన్ని బట్టలు ఒకేసారి వాష్ చేయలేక కొన్ని వాష్ చేసుకుంటూ ఉన్నాము. మొత్తం వాష్ చేసినా కూడా మళ్ళీ ఆరబెట్టడానికి క్లిప్పులు కానీ అలా ఏం సరిపోవట్లేదు అనమాట. ఇంకా అందుకని కొన్ని వాష్ చేస్తున్నాను. ఇంకా అక్కడ చూసారా వాటర్ అంతా కూడా ఎలా ఎండిపోయిందో. ఇంకా బయట అయితే అదండి పరిస్థితి. ఇంకా లోపల ఇంటి విషయానికి వస్తే ఇలా ఉంది. ఇంకా ఇల్లు కూడా సర్దుకునేదే ఉంది. మార్నింగ్ లేచి జస్ట్ కుక్ చేశాను అంతే. క్లీనింగ్ అంతా కూడా అలాగే ఉంది. వాళ్ళ నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఏంటనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో డైలీ బేస్లో నా క్లీనింగ్ ఎలా ఉంటుంది, ఇంటిని నేను ఎలా అందంగా సర్దుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇంకా కుకింగ్ అయితే ఏం షేర్ చేయలేదండి వాళ్ళైతే. సో డైలీ ఒకేలా పెట్టినా కూడా మీకు కూడా బోరింగ్గా ఉంటాయి కదా వీడియోస్. ఇంకా అందుకనే కుకింగ్ అయితే ఏం షేర్ చేయలేదు. అది కాకుండా నేను సొరకాయ కూర అయితే చేశానండి మార్నింగ్. అది చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో లాస్ట్ వీడియోలో కొంతమంది చెప్పారు. ఇంకా అందుకనే షేర్ చేయలేదన్నమాట కుకింగ్ అయితే. ఇంకా ఎండ అయితే మంచిగా వస్తుందండి వాళ్ళ. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఎండని చూస్తున్నాను నేనైతే. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా త్వరగా చేసేయాలని అనుకుంటున్నా. ఇంకా ప్యాంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. మా హస్బెండ్ వేనండి అవన్నీ కూడా వాష్ చేసి వేసాము. ఇంకా కిచెన్ విషయానికి వస్తే ఇలా ఉంది. మార్నింగ్ సొరకాయ కూర చేశానని చెప్పాను కదా, ఇవన్నీ క్లియర్ చేయకుండానే వదిలేసానండి, టైం అయిపోతుంది అనేసి. పాప కొంచెం అన్నం తినిపించేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. తనకి రెడీ చేయించేసిన తర్వాత వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పురుగులు చూసారా ఎలా వస్తున్నాయో. కొంచెం మెస్సీగా ఉన్నా కూడా వర్షాకాలంలో ఏంటంటే ఇలా చిన్న పురుగులు వచ్చేస్తాయండి. కాబట్టి ఎప్పుడు మనకి మెస్సీగా అనిపిస్తుందో అప్పుడే వెంటనే క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా నాకైతే మార్నింగ్ పాపను పంపేంత వరకు కూడా కొంచెం హడావిడిగానే ఉంటుందండి. అందుకని నేను పనులన్నీ కూడా పెండింగ్లో పెట్టేసుకొని వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బాల్కనీ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నాను. వాటర్ పడి ఎండిపోయి అని చెప్పాను కదా. ఇంకా అందుకనే మంచిగా మాప్ పెట్టేస్తున్నానండి వాళ్ళైతే. చాలా రోజులు అయిపోతుంది మొక్కలన్నీ కూడా జరిపి మాప్ పెట్టక. ఇన్ని రోజులు వర్షాలు పడడం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడైతే వర్షం వాటర్ అంతా స్టోర్ అయిపోయిందో అక్కడ మాత్రమే నేను మాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇంక ఇవాళ మంచిగా ఎండ వస్తుంది కదా అనేసి చక్కగా బాల్కనీలో మొక్కలన్నీ కూడా పక్కకి జరిపేసి మాప్ పెట్టేస్తున్నానండి. మంచిగా మాప్ అది పెట్టిన తర్వాత మళ్ళీ మొక్కల్ని ఎలా పెట్టుకున్నాను అలా పెట్టేసుకుంటాను అనమాట. డైలీ కూడా మనం ఇంట్లో పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు ఎప్పుడూ చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా మనకి చాలా కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఇల్లు చాలా బాగుందని చెప్తారు. తర్వాత మీరు బాగా సర్దుకున్నారని కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కింద మా ఫ్రెండ్ ఉంటుంది కదండి, తను పైకి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటుంది నాకు, ఎంతో ఓపిక నీకు, ఇలా సర్దుకుంటావు, మంచి క్లీన్ చేసుకుంటావు అని చెప్తూ ఉంటుంది. తనకైతే తెలియదండి నాకు ఛానల్ ఉందనేసి, నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నానని తెలియదు. త్వరలో చెప్దామని అనుకుంటున్నా. ఎందుకో చెప్పాలని అనిపించడం లేదండి. నాకే కొంచెం షై ఫీలింగ్ ఉందన్నమాట. ఏమనుకుంటారేమో, చెప్తే ఎలా తీసుకుంటారో అని చిన్న భయం అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. ఇంకా అలా అనమాట. బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను ఇటు సైడు. సో డైలీ నేను ఇదే పద్ధతిలో ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేస్తుంటే షర్ట్ అయితే కాలిపోయింది. మా హస్బెండ్ ఫేవరెట్ షర్ట్ అనమాట ఇదైతే. చాలా ఫీల్ అయ్యారు ఆయన. యాక్చువల్గా రోజు నేనే చేసేదాన్ని, ఈరోజు ఆయనే చేసుకున్నారు. పొరపాటున హీట్ ఎక్కువైపోయి కాలిపోయిందండి. అది సిల్క్ అనమాట షర్టు. సో సెట్టింగ్స్ ఉంటాయి కదా మనకి, సిల్క్ క్లాత్ అయితే ఎలా చేయాలి, కాటన్ అయితే ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఆయనకి తెలియదు అనమాట. ఎక్కువ హీట్ అయిపోయి షర్ట్ అయితే కొంచెం కాలిపోయింది. చాలా ఫీల్ అయ్యారు ఆయన అయితే. ఫేవరెట్ కలర్ అండ్ ఫేవరెట్ షర్ట్ అనమాట. సో ఇంకేం చేస్తాం, ఫీల్ అయ్యి ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట వేరే షర్ట్ వేసుకొని. యాక్చువల్గా మాది ఐరన్ బాక్స్ ఖరాబ్ అయిందండి. వైర్ అంతా కూడా కాలిపోయి మంటలు వచ్చేసినాయి మొన్న ఐరన్ చేసేటప్పుడు. ఇంకా అది పక్కన పెట్టేసి మా ఫ్రెండ్ తీసుకొచ్చాను ఐరన్ బాక్స్. అది కొంచెం చాలా వెయిట్ లాస్గా కూడా ఉంది, బరువు కూడా ఏం లేదు. మా ఐరన్ బాక్స్ ఏంటంటే హీట్ ఎక్కువైనా కూడా కాలదండి. బట్టల మీద అలాగే ఉంచేసిన ఎక్కువ వేడిగా ఉంటుంది తప్ప బట్టలు అయితే ఎప్పుడు కాలిపోలేదు. ఇంకా వీళ్ళది ఏంటో త్వరగా కాలిపోయింది, నాకైతే అర్థం కాలేదు. సో మేము అది 7 years బ్యాక్ మా అమ్మ కొనిచ్చిందండి ఐరన్ బాక్స్ అయితే నాకు.
అదే యూజ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు వైర్ అయితే కాలిపోయింది. సో, అది రిపేర్‌కి అయితే ఇవ్వాలి. నాకు కూడా చాలా బాధ అనిపించిందండి షర్ట్ కాలిపోయింది అనేసరికి. చాలా ఇష్టమైన షర్ట్ కదా! బాధ అనిపించింది. నేను చేస్తా కదా ఐరన్ అని అంటే, "ఇంక నువ్వు వంట చేసుకుంటున్నావు కదా! డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ట్రై చేశానని" అన్నారు. యాక్చువల్‌గా బాగానే చేసుకుంటారు. ఇది కొత్త ఐరన్ బాక్సు మా ఫ్రెండ్ వాళ్ళది కదా! అలవాటు లేక అలా మిస్టేక్ అయిపోయిందని చెప్పారనమాట. ఇంక ఇక్కడ టీవీ షెల్ఫ్‌లన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాను. చూసారా అక్కడ ఎన్నున్నాయో చెత్తాచెదారం. మా వాళ్ళైతే పెడుతూనే ఉంటారండి. డైలీ క్లీన్ చేయాలి గానీ ఇల్లంతా కూడా చేపల మార్కెట్‌లా చేసేస్తారు. ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసి జస్ట్ అలా డస్టింగ్ అయితే చేసేస్తున్నాను. దుమ్ము పడతా ఉంటది కదండీ! అవన్నీ కూడా ఇలా డస్టర్ తోటి క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. తర్వాత మనకి ఫ్రంట్‌లో కనిపించేదేంటంటే టీవీ యూనిటే కదండీ! సో, కొంతమందికి ఇలా షెల్ఫ్‌లుంటాయి. కొంతమందేంటంటే షెల్ఫ్‌లు పెట్టించుకుంటారు వుడ్ తోటి రకరకాలుగా టీవీ అనేది సెట్ చేసుకుంటా ఉంటారు కదా! సో, అలా అనమాట. మనకి ఎదురుగుండా కనిపించేది టీవీ యూనిట్ కాబట్టి ఫస్ట్ అదే క్లియర్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే. లేవగానే కాదు క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలా ఒకసారి డస్టింగ్ చేసేసుకున్నామనుకోండి, ఎవరొచ్చినా కూడా నీట్‌గా కనిపిస్తది. మనకు కూడా బావుంటుంది ఫీలింగ్ అనేది. అంటే ఎవరో వస్తారు క్లీన్ చేయాలని కాదండి. మనకు కూడా సెల్ఫ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా! ఇంకా అలా అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే యాపిల్స్ ఉన్నాయి కదా! ఆర్టిఫిషియల్ అవి సరిగ్గా లేవనమాట. ఇంకా మంచిగా సెట్ చేసుకొని మళ్ళా హ్యాంగ్ చేసుకున్నా. ఒక సైడ్‌కి వంగిపోయి ఉందండి. మీరు సరిగ్గా గమనించారో లేదో. నేను గూడా దాన్ని ఒక 3, 4 డేస్ నుంచి చూస్తున్నాను కానీ సెట్ చేయకుండా ఉంచేశాను. ఇంకా అది గూడా మంచిగా సెట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి ఇక్కడ. ఇల్లు ఊడ్చే ముందే నేను బెడ్డు, సోఫా, టీవీ యూనిట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటానండి. ఏమన్నా దులిపేసుకోవడం కానీ, బెడ్‌షీట్స్ వేసుకునేది ఉంటే వేసుకోవడం కానీ, ఒకవేళ చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేసి వేసేసుకొని ఇంకా ఒకేసారి ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటా ఉంటాను. మళ్ళీ మనం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఆగి అవి క్లియర్ చేసుకుంటూ ఊడవాలంటే లేట్ అయిపోతుంది కదండీ! పని అనేది ఫాస్ట్‌గా అవ్వదు. ఇంక అందుకనే ఫస్టే అవన్నీ కూడా సెట్ చేసేసుకొని ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేస్తాను. ఇవాళ మాప్ కూడా పెడదామనుకుంటున్నానండి ఇల్లంతా కూడా. మొత్తం ఇల్లు మాప్ పెట్టి చాలా రోజులయిపోతుంది. ఇంకా మొన్న మండే రోజు ఏంటంటే జస్ట్ మ్యూజిక్ రూమ్ ఒకటి, హాల్ ఒకటి, కిచెన్ ఒకటి పెట్టుకున్నా. బెడ్‌రూమ్ అయితే వదిలేసాను. ఇంక ఇవాళ మొత్తం పెడదామని అనుకుంటున్నాను. ఇంకా ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది కదండీ బయట. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చక్కగా తలుపులన్నీ కూడా తీసేసి ఉంచామంటే ఎండంతా కూడా లోపలికొచ్చి ఇల్లంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది. మంచి ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఇన్ని రోజులు కూడా వర్షాలు కదా! లోపల పేరుకున్న బ్యాక్టీరియా అంతా కూడా మొత్తం పోతుంది. ఇంక అందుకని త్వరగా క్లీన్ చేసేసి డోర్స్ అన్నీ ఓపెన్ పెడదామని కొంచెం ఫాస్ట్‌గానే వర్క్స్ అన్నీ కూడా చేసేసానండి. నేను 9:00 స్టార్ట్ చేశాను పనులన్నీ కూడా. 11:30 వరకు నాకు అన్ని పనులు క్లోజ్ అయిపోయాయి. ఇంకా హాల్ కూడా క్లియర్ అయిన తర్వాత ఏంటంటే కిచెన్‌లోకి వచ్చేసాను నేను ఇక్కడ. ఇక్కడ చూసారు కదా! మార్నింగ్ కుక్ చేసేటప్పుడు పీల్ చేసుకున్న మొత్తం డస్ట్ అంతా కూడా అక్కడే ఉండిపోయింది. అదంతా కూడా కవర్‌లోకి ఎత్తేసుకుంటున్నా. ఎప్పటికప్పుడే క్లియర్ చేసేయాలండి. కాకపోతే ఏంటంటే నాకు మార్నింగ్ పాపని తీసుకెళ్ళడం ఉంటుంది కదా! అసలు కుదరదు. హడావిడిగా ఉంటుంది తను వెళ్ళేంత వరకు కూడా. తనకి స్నానం, బ్రష్ ఇంకా జడలు వేసి పిలకలు వేస్తున్నాను కదా! పిలకలు వేయాలి. తర్వాత టై, షూ, బెల్ట్ ఇవన్నీ వేసి తినిపించి మళ్ళీ నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇదంతా ఉంటుందండి నాకు. ఇంక అందుకనే ఫస్ట్ లేవంగానే కుకింగ్ అండ్ పాపకి ప్రియారిటీ ఇస్తాను. ఆ 2 పనులు అయిన తర్వాత క్లీనింగ్ కానీ ఇలా చేసుకుంటా ఉంటాను. ఇంకా అక్కడ చెత్త అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఏంటంటే గ్యాస్ తోటి అక్కడ 2 ఉన్నాయి కదండీ క్లాత్. ఒకటి క్లీనింగ్ కోసం పెట్టుకున్న, ఒకటేమో కిచెన్ టవల్ అనమాట. ఇంకా అది దాని మీద కౌంటర్ టాప్ మీద ఉన్న కొంచెం రైస్ పడుతుంది కదా వండేటప్పుడు అదంతా కూడా కిందకి తుడిచేసుకున్నా. ఇంకా తర్వాత స్ప్రే చేసుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నా గ్యాస్ అంతా కూడా. డైలీ వంట అయిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పనండి ఇదైతే. ఇలా క్లియర్ చేసుకోకపోతే ఇంకా రోజంతా కూడా అక్కడ పురుగులు కానీ అలా వస్తూ ఉంటాయి. స్మెల్ కూడా వస్తూ ఉంటది. మనం ఆ రోజు ఏ కూర అయితే చేస్తామో ఆ కూర స్మెల్ కూడా వస్తూ ఉంటదనమాట. ఇంకా అందుకనే కంపల్సరీ ఏంటంటే వంట అయిన తర్వాత ఒకసారి ఇలా క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదా కిచెన్ క్లీనింగ్, అదొకసారి ఇలా స్ప్రే చేసేసుకుని క్లాత్ తోటి తుడిచేసుకున్నామంటే మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి కిచెన్ అనేది కూడా. నేను డైలీ ఇవన్నీ కూడా ఫాలో అవుతాను కంపల్సరీ. ఇంక ఈ మధ్య వర్షాలు పడటం వల్ల కొంచెం అటు ఇటు అయిందండి పనులన్నీ కూడా సరిగ్గా ఫాలో అవ్వలేకపోయాను. ఇంక ఇప్పుడు క్లైమేట్ కూడా బాగానే ఉంటుంది. ఎండలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం వ్లాగ్స్ అన్నీ కూడా పికప్ చేద్దామని అనుకుంటున్నా. ఇంట్లో పనులు కూడా టైంకి అన్నీ చేయాలని ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా కౌంటర్ టాప్ కూడా స్ప్రే చేసుకుని నీట్‌గా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను.
ఇంకా నాకు ఇంటిని అందంగా సర్దుకోవడం అన్నా, క్లీనింగ్ చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి నాకైతే. ఎందుకో చేసే కొద్దీ చేస్తూనే ఉండాలనిపిస్తది పని. ఎండింగ్ అనేది ఉండదు. అలాగని నాకు అలసిపోయినట్టుగా కూడా అనిపించదండి. అంత చేస్తూ ఉంటాను క్లీనింగ్. ఇంకా కొత్త కొత్త వస్తువులతోటి సర్దుకోవడం అన్నా కూడా చాలా ఇష్టమండి. ఇంకా నేను ఇంటిని సగమే నేను డెకర్ చేసినట్టు, ఎందుకంటే మ్యూజిక్ క్లాసెస్ కూడా జరుగుతాయి కదా! దాని కారణంగా ఏంటంటే హాల్ అంతా కూడా కొంచెం స్పేస్ ఉండాలనేసి మేము ఏం పెట్టలేదండి. లేదంటే మంచిగా టేబుల్స్ ఏసి ఇంకా బాగా డెకర్ చేసేదాన్ని నేనైతే. ఇంకా అందుకేనండి మీరు గమనించినట్లయితే వాల్‌కి డెకరేషన్ చేశాను తప్ప ఫ్లవర్స్, ఫ్రూట్స్ అలా హ్యాంగ్ చేసి కింద టేబుల్స్ అయితే ఏమీ వేయలేదు నేను. టేబుల్ కూడా వేసి కార్నర్‌కి ఇంకా మంచిగా డెకర్ చేసుకోవచ్చు. కానీ ఇంకా క్లాసెస్‌కి స్పేస్ కూడా కావాలనేసి ఇంకా అలా ఎంప్టీగానే ఉంచేసామనమాట హాల్ అంతా కూడా. కానీ నాకు చాలా ఇష్టంగా ఉంది ఇంకా డెకర్ చేసుకోవాలి ఇంటిని అనేసి. పైగా రెంట్ హౌస్ కూడా కాబట్టి అంత అవసరం లేదేమో, మినిమమ్ సరిపోతుందని అనిపించిందనమాట. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు కదా! ఉన్నన్ని రోజులు మనం అన్నీ ఉండాలి, అన్నీ మనము అనుభవించాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇంకా సొంత ఇల్లే కొనాలి, అప్పుడే అన్నీ తెచ్చుకోవాలి అన్నా కూడా అవ్వదు కదండీ! అది ఎంత టైం పడుతుందో కూడా మనకు తెలీదు. అదే కాకుండా హైదరాబాద్‌లో ఓన్ హౌస్ కొనాలంటే చాలా డబ్బుతో కూడిన విషయం కదండీ! ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలని నా ఆశ అన్నమాట. ఇంకా కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే హాల్ అంతా కూడా మాప్ పెట్టేస్తున్నానండి. ఫస్ట్ అయితే మ్యూజిక్ రూమ్ క్లియర్ చేసేసాను మాప్ పెట్టేసి. తర్వాత బెడ్‌రూము, ఇంకా ఇప్పుడైతే హాల్ పెడుతున్నానండి. ఇంకా లాస్ట్‌లో ఏంటంటే కిచెన్ చేసేస్తా ఉంటాను. ఇంకా అలా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను ఎక్కువగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా నా వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా నా వీడియోలని కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంక ఇది వచ్చేసి అగ్లోనిమా ప్లాంట్. ఇంతకు ముందు లోపల ఉండేది కదా! సో, దాన్ని బయటకి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం హెల్తీగా బావుందండి. లోపల మొత్తం ఎండిపోతా ఉందనమాట. ఇంకా అందుకనే నేను బయటకి షిఫ్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది. మీరు కూడా ఒకవేళ ఆ ప్లాంట్ పెంచుకున్నట్లయితే, ఇలా ఎండిపోతున్నట్లయితే ప్లేస్ అయితే చేంజ్ చేసి చూడండి. మంచిగా గ్రో అవుతుంది. ఇంకా ఇక్కడ ఫైనల్‌గా ఏంటంటే క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా బయట బాల్కనీ అంతా చూసారు కదండీ! లోపల ఇల్లు కూడా చూపిస్తున్నాను. క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. సో, డైలీ బేస్‌లో నా క్లీనింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుందండి. మీ అందరికీ కూడా నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇవాళ ఏంటంటే కొంచెం ఇల్లంతా కూడా ధూపం వేద్దామని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు వర్షాలు పడటం వల్ల ఏంటంటే లోపల ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది కదా! సో, అందుకనే మనం మంచిగా ధూపం వేసామనుకోండి, లోపలున్న నెగెటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా మంచి స్మెల్‌గా ఉంటుంది. ఇంకా అందుకనే స్నానం అది చేసి వచ్చిన తర్వాత ధూపం వేద్దామని అనుకుంటున్నా. ఇలా వారానికి 2 సార్లు వేసుకున్నా చాలండి. ఇల్లంతా కూడా మంచిగా ఉంటుంది. ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇంకా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! అందులో మనకి రకాలు దొరుకుతాయండి. రకరకాల స్మెల్స్ తోటి. సో, నేనైతే జాస్మిన్ ఫ్లేవర్‌ది వెలిగిస్తున్నాను ఇక్కడ. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చక్కగా ధూపం అయితే వేసేస్తున్నాను. జాస్మిన్ ఫ్లేవర్ వచ్చేసి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి. నేను 2 తీసుకున్నాను. ఒకటి రోజ్‌ది, ఒకటి వచ్చేసి జాస్మిన్‌ది. సో, ఇవాళ జాస్మిన్‌ది అయితే వెలిగించేసి చక్కగా ధూపం వేసేస్తున్నానండి. ఇంక ఇలా అనమాట. ఇల్లంతా కూడా ఒక రౌండ్ అయితే తిరిగేసాను అది పట్టుకొని. మంచి స్మెల్ ఉంటుంది కదా! ఇంక అందుకనే మ్యూజిక్ రూమ్‌లోకి, బెడ్‌రూమ్‌లోకి, హాల్‌లోకి అలా తిరిగేసానండి. తిరిగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కిచెన్‌లో పెట్టేశాను. ఇంకా మనకి బాగా మెస్సీగా అనిపించేది కిచెన్‌లోనే కదా! ఇంక అందుకని అక్కడ పెట్టేశాను. తర్వాత విండోస్ కూడా క్లోజ్ చేశానండి. ఆ స్మెల్ అంతా కూడా బయటకెళ్ళిపోతుంది కదా! ఇంక అందుకనే క్లోజ్ చేసేసి మరలా పెట్టాననమాట అక్కడ నేను. తర్వాత బయట హాల్‌లోకి షిఫ్ట్ చేసి ఇంకొంచెం సేపు ఇక్కడ, అక్కడ అలా మార్చుకుంటా ఉన్నాను. మంచి స్మెల్ అయితే ఉందనమాట. సో, ఇదండి ఇవాళ నా క్లీనింగ్ వీడియో అయితే. మీ అందరికీ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.